నమస్తే. జనసేనలోకి వైసీపీ నేతలు చెత్త వేస్తే కరెంటు కట్, డిప్యూటీ మేయర్పై హత్యాయత్నం, భక్తులను భయపెట్టిన భల్లూకాలు. ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు, మాజీ కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు. జిల్లా పార్టీ అధ్యక్షులు గోవిందరావు కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీలో చేరుతున్నారని అప్పలనాయుడు తెలిపారు. వైసీపీకి చెందిన 200 మంది జనసేనలో చేరినట్లు ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఎన్డీఏ సర్కారుని సమగ్రమైనటువంటి మార్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వాలి. మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, మంచి చేస్తున్నటువంటి నాయకుల్ని, మంచి మార్గాలు చూపిస్తున్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నటువంటి బాధ్యత మా పైన కూడా ఉందని వారు ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2014లోనే సీఎం చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఏపీలో ప్రస్తుతం కేబుల్ కనెక్షన్లు 6 లక్షలు ఉన్నాయని, 2 ఏళ్లలో 50 లక్షల కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు జీవీ రెడ్డి. క్వాలిటీ సర్వీస్ ఇచ్చి ప్రజల ఆదరణ పొందుతామన్నారు. ప్రైవేట్ కంపెనీలకు పోటీగా ప్రజలకు సర్వీస్ అందిస్తామన్నారు. ఇంటర్నెట్, ఫోన్, కేబుల్ పూర్తి క్వాలిటీతో అందిస్తామని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాలతో ప్రతి ఒక్కరికి ఈ సేవలు అందాల్సిన అవసరం ఉందన్నారు జీవీ రెడ్డి. తాడిపత్రిలో బహిరంగ ప్రదేశంలో చెత్త వేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా ప్రజలలో మార్పు రావడం లేదన్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇకపై చెత్త వేస్తే కుళాయి, విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని ఆయన హెచ్చరించారు. బహిరంగ ప్రదేశంలో చెత్త వేస్తే తిరిగి వారి నివాసంలో వేస్తామన్నారు. తాడిపత్రి అభివృద్ధి కోసం తాను పాటుపడుతుంటే ప్రజలు సహకరించకపోతే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. పిల్లలకు మంచి చదువులు చెప్పించడం కాదు, క్రమశిక్షణ నేర్పించాలని జేసీ ప్రజలకు సూచించారు. నీళ్లు కట్ చేస్తాం, మీరు చెత్తేస్తే. సెకండ్ ఆప్షన్ కరెంట్ కట్ చేస్తాం, లేదంటే మీరే చెప్పాలా ఫైన్, లేదంటే చెత్త మీ ఇంట్లోకే. ఎన్నిసార్లు చెప్పాలా? ఈసారిగా ఒకటే డిసైడ్ చేసుకున్నా, మీరు మారుతారా లేకపోతే నన్ను ఊరు ఇడిపిస్తారా? మీరు మారుతారా లేదా? రామగుండం ఎన్టీపీసీ కృష్ణనగర్లో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ట్రస్టుకు చెందిన భూమిలో గుడి నిర్మాణం చేపట్టేందుకు కమిటీ సభ్యులు పూనుకోగా సమీపంలోని భూ యజమాని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్రావు దేవాలయ ట్రస్ట్ సభ్యులపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి ప్రయత్నించాడు శ్రీనివాస. దీని కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. డిప్యూటీ మేయర్పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ బీహెచ్పీ దేవాలయ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. సిద్దిపేట జిల్లా కుండపాక మండలం దుద్దేడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులు పండించిన చివరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీన్ని రాద్ధాంతం చేయకుండా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సిద్దిపేటలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. నిరుద్యోగ యువతకు చదువుకోవడానికి ఉపయోగపడేలా లైబ్రరీలను అభివృద్ధి చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఒక్కరూ పుస్తకం చదవడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. చదివిన జ్ఞానం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుందన్నారు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గ్రంథాలయం ఓ వేదిక అన్నారు పొన్నం. ఉద్యోగాల భర్తీ కోసం ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తున్నామని, 11 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 45,000 ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి చెప్పారు. ఒక విజ్ఞప్తి చేసుకుని ఒక విద్యార్థి నాయకుడిగా చదవడము అనేటువంటిది మన పిల్లలందరికీ నేర్పాల్సిందే కంపల్సరీ. పిల్లలకు జ్ఞానం పెరగాలనుకుంటే ఓపికగా గంట సేపు పుస్తకాలు చదవడం నేర్పగలిగితే తప్పకుండా వాళ్ళు రేపు పొద్దున జీవితంలో ఆ నేర్చుకున్న జ్ఞానం ఎక్కడో ఒక కాడ ఉపయోగపడుతుంది. సమయాన్ని వృధా చేయడమో, ఇలా మారుతున్న కాలానికి అనుగుణంగా సోషల్ మీడియా పేరు మీదనో లేదా టీవీల పేరు మీదనో కాలక్షేపం చేసి సమయాన్ని వృధా చేస్తే జీవితం
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాబందులా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగచర్ల ఘటన నిందితులతో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. గతంలో రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీలను విమర్శించారని ఇప్పుడు మాత్రం వేల ఎకరాలు కావాలంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా లగచర్లలో ఆందోళనలో పాల్గొన్నారని, కానీ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్టు చేశారని ఆరోపించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. కావాలనే ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమమన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా, ఇక్కడ పెడతా, దానికి 3000 ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరల 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఖమ్మం జిల్లా మధిరలో సిపిఎం నిరసన ప్రదర్శన నిర్వహించింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన హాస్పిటల్ను వెంటనే ప్రారంభించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ప్రజలు విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే డిప్యూటీ సీఎం భట్టి నియోజకవర్గం మధిరలో పరిస్థితి దయనీయంగా ఉందని ఆయన విమర్శించారు. వెంటనే భట్టి విక్రమార్క కలుగు చేసుకుని ఆసుపత్రిని ప్రారంభించాలన్నారు. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 15న అమరావతిలో మాలల మహాగర్జన సభను నిర్వహిస్తున్నారు. సభను విజయవంతం చేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులెట్టి దేవిప్రసాద్ కోరారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో మాల సంఘాల నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మంది మాలలు ఉంటే రిజర్వేషన్ ఉన్న స్థానాలలో ఒక్క సీటు కూడా మాలలకు ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మానుకోవాలని దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి వేళలో వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని రోగులను ఆరా తీశారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళ బస్టాండ్ను కూడా తనిఖీ చేశారు. ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ మార్గాల్లో బస్సులు నడుపుతున్నారో అధికారులను ఆరా తీశారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా గుట్టురట్టు చేశారు మైనింగ్ శాఖ అధికారులు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో కిష్టపూర్ గ్రామంలోని గోదావరి నది నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జైపూర్ మండలంలో గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పక్కా సమాచారంతో మైనింగ్ శాఖ దాడులు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. త్వరలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటు ధరలో అందిస్తామని ఎంఆర్ఓ వనజారెడ్డి తెలిపారు. ఇసుక ఆస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలోని కల్లూరు పాత బూరుగుపల్లి గ్రామాల మధ్య వంతెన లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. శుద్ధబాగుపై ఉన్న వంతెన గతంలో కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగుకు అవతలి వైపు ఉన్న పొలాలకు వెళ్లేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. పైపు పట్టుకుని ప్రమాదకర స్థితిలో వాగు దాటుతున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా వాగులో కొట్టుకుపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్కు రైతులు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దేశ్య నాయక తండాలో 2 దూడలపై పెద్దపులి దాడి చేసింది. పెద్దపులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పులి దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మామడ మండలం గాయపెళ్లి మీదుగా ఖానాపూర్ పెంబో ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోంది. కవ్వాల్ పులుల అభయారణ్యం వైపు పులి సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. నెల రోజులుగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పులి సంచరిస్తుండటంతో అటవీ ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద పులి సంచరిస్తుందన్న వార్తతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామున పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు భాగంలో ఉన్న గంగాధర మండపం వద్ద పలు చోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి నోములు నోచుకున్నారు. కార్తీక పౌర్ణమి రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచారామ క్షేత్రంలో
కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్వేతవర్ణంలో సోమేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజాధికారులు నిర్వహించారు ఆలయ అర్చకులు. తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు చేశారు. పంచారామ క్షేత్రం చంద్ర ప్రతిష్ఠ కారణంగా సోమేశ్వర స్వామి పౌర్ణమి రోజు శ్వేతవర్ణంలో, అమావాస్య రోజు గోధుమ వర్ణంలోనూ భక్తులకు దర్శనమిస్తారు. మహిళా భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక పౌర్ణమి మహాపర్వదినం సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులతో వ్రత మండపాలు, క్యూ లైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకున్న ఆలయ అధికారులు రాత్రి 10 గంటల నుంచి సత్యదేవుని వ్రతం టికెట్లను విక్రయించారు. రాత్రి 12 గంటల నుంచి వ్రతాలను ప్రారంభించారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనానికి అనుమతించారు. సత్యవ్రతాలు ఆచరించిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరంలో రికార్డు స్థాయిలో వ్రతాలు జరిగాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గర్భాలయం, యంత్రాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించారు. అనుబంధం ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజామున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలను వదిలారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాసం, సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే దేవాలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివాలయాలలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శివ పార్వతుల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించారు. సమీప శివాలయాల్లో 365 ఒత్తులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్షలు చేసి దీపారాధన చేస్తే ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. కొత్తగూడెంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో శైవ క్షేత్రాలు రద్దీగా మారాయి. సుజాతానగర్ మండలం సిరిపురంలోని 400 క్రితం నాటి శివాలయానికి భక్తులు పోటెత్తారు. దేవాలయం ఎదుట ఉన్న ఉత్తర వాహినిగా పిలువబడే ఎదుళ్ల వాగులో కార్తీక స్నానాలు చేశారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి నదిలో వదిలి ఓం నమః శివాయ అంటూ నామస్మరణ చేశారు. ఆలయ ప్రాంగణమంతటా భక్తులతో కిటకిటలాడింది. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నీలాద్రీశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. విష్ణుమూర్తిగా భావించే ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. శివనామస్మరణ చేస్తూ 365 ఒత్తులను వెలిగించి దీపారాధన చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామునే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉసిరికాయతో దీపాలను అలంకరించారు. శివుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. 2 వేర్వేరు గుహల్లో ఒకే కొండపై శివకేశవులు స్వయంభువులుగా కొలువైన ఏకైక క్షేత్రం సోమేశ్వరాలయం. కార్తీక పౌర్ణమి రోజున శివకేశవులను దర్శించుకుంటే భక్తులకు కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. దీంతో తెల్లవారుజామునే భక్తులు శివకేశవులను దర్శించుకున్నారు. కొండపై మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణా జిల్లాలోని కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగేనపూడి బీచ్ కు ప్రజలు భారీగా తరలివచ్చారు. బీచ్లో సముద్ర స్నానాలు ఆచరించారు. మంత్రి కొల్లు రవీంద్ర సాగర హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించారు. బీచ్ సమీపంలో ఉన్న దత్తరామేశ్వర క్షేత్రాన్ని భక్తులు దర్శించుకున్నారు. పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు సముద్రం ఒడ్డున కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బారిగేట్లు ఏర్పాటు చేశారు అధికారులు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలం సువర్ణపురం గ్రామంలో ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. కార్తీక మాసం సందర్భంగా శివాలయంలో భక్తులు పూజలు చేస్తుండగా అకస్మాత్తుగా ఎలుగుబంట్లు ప్రత్యక్షమయ్యాయి. దీంతో భక్తులు హడలిపోయారు. గ్రామస్తుల అరుపులతో ఎలుగుబంట్లు అక్కడి నుంచి పారిపోయాయి. దీనిపై స్పందించిన అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఫారెస్ట్ గార్డు నియమిస్తారని ఫారెస్ట్ రేంజ్ అధికారి మురళీకృష్ణం నాయుడు భరోసా ఇచ్చారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లోని ధోబీఘాట్ గ్రౌండ్ ను మంత్రి పొన్నం పరిశీలించారు. గ్రౌండ్ లో స్పోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి స్థల పరిశీలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పోర్ట్స్ అథారిటీ ఆట స్థలాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. దీంతో క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు మంత్రి పొన్నం. గ్రౌండ్ను కూడా స్పోర్ట్స్ అథారిటీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మళ్ళీ ఈ ప్రాంతం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతా ఉంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినప్పుడు అందుకు కావలసినటువంటి క్రీడల అభివృద్ధికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఒక పార్ట్ మొత్తం అన్ని జిల్లాల్లో జరగాలి. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 10 TV.